చిలుకూరి బాలాజీ టెంపుల్ హైదరాబాద్ దగ్గరున్న ఒక చిన్న గ్రామంలో కొన్ని కోట్ల మంది నమ్మకాన్ని పొందిన ఒక పవిత్ర క్షేత్రం. ఈ టెంపుల్ని చాలామంది వీసా బాలాజీ అని పిలుస్తూ ఉంటారు. దీని వెనక ఒక చిన్న భక్తితో నిండిన కథ అయితే ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం ఒక స్టూడెంట్ ఫారిన్ స్టడీస్ కోసం అప్లై చేసి వీసా రిజెక్ట్ అవ్వడంతో మనసులో బాధతో ఇక్కడ స్వామి దగ్గరకు వచ్చి 11 ప్రదక్షిణాలు చేశాడంట. మళ్ళీ కొన్ని నెలల తర్వాత మళ్ళీ అప్లై చేసినప్పుడు వీసా అప్రూవ్ అయిందని, ఆ విషయం స్లోగా స్ప్రెడ్ అయ్యి ఇంకొక స్టూడెంట్‌కి, ఇంకో ఫ్యామిలీకి అలా లక్షల మంది స్వామి దగ్గర నమ్మకంతో అడుగులు వేయడం మొదలుపెట్టారని, అప్పటినుంచి ఈ క్షేత్రం వీసా బాలాజీ అని ప్రఖ్యాత పొందిందని చెప్పి నమ్ముతూ ఉంటారు. కానీ ఇది కేవలం వీసా కోసమే కాదు. ఫెయిత్, పేషెన్స్, హోప్ అన్నీ ఇక్కడే కలుస్తాయి. ఈ టెంపుల్లోకి వెళ్ళిన వెంటనే మనకు ఒక స్ట్రేంజ్ ఫీలింగ్, కామ్ ఫీలింగ్ వస్తుంది. సిటీ సౌండ్స్, టెన్షన్స్, వర్రీస్ అన్నీ కొంచెం కొంచెంగా దూరం అవుతాయి. ఇక్కడ స్వామి లార్డ్ వెంకటేశ్వర సింపుల్గా, సైలెంట్గా భక్తుల ప్రేయర్స్ వింటున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. చిలుకూరి బాలాజీ టెంపుల్ యొక్క హిస్టరీ దగ్గరగా 500 సంవత్సరాల నుండి ఉంది అని చెప్తూ ఉంటారు. చాలా సింపుల్ స్ట్రక్చర్ ఉన్న ఈ టెంపుల్ భక్తిలో మాత్రం చాలా గొప్పది. 17th సెంచరీలో ఒక భక్తుడు తిరుపతి వెళ్ళలేక ఇక్కడే స్వామిని మనసారా ప్రార్థించాడంట. ఒకరోజు స్వామి అతని కలలో దర్శించి ఇక్కడ నా విగ్రహాన్ని ప్రతిష్ఠించండి అని ఆదేశం ఇచ్చారని నమ్మకం. ఆ నమ్మకంతో ఈ చిన్న గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ప్రతిష్ఠించారంట. అప్పటి నుంచి ఈ క్షేత్రం భక్తుల హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానం పొందింది. ఇక్కడ ఒక విషయం చాలా స్పెషల్. టికెట్స్ ఉండవు, విఐపి దర్శనాలు కూడా ఉండవు, స్పెషల్ పూజలు కూడా ఉండవు. రిచ్ అయినా, పూర్ అయినా, స్టూడెంట్స్ అయినా, ఎంప్లాయీస్ అయినా అందరికీ ఒకటే దర్శనం. ఈ టెంపుల్లో మెయిన్ ట్రెడిషన్ ఏంటంటే ప్రదక్షిణాలు. ఫస్ట్ టైం స్వామిని కోరుకునేవారు 11 ప్రదక్షిణాలు చేయాలి. మనసులో కోరికను పెట్టుకొని కంప్లీట్ నమ్మకంతో ప్రతి అడుగు వేయాలి. మీ కోరిక నిజమయ్యాక మళ్ళీ ఇక్కడికి వచ్చి 108 ప్రదక్షిణాలు కంప్లీట్ చేయాలి. ఇది ఒక ప్రామిస్ లాంటిది. మనం స్వామికి ఇచ్చిన మాట లాంటిది. ఈరోజు మా జర్నీ హాస్టల్ నుంచి స్టార్ట్ అయింది. మా రూమ్మేట్స్, ఫ్రెండ్స్తో పాటు ఎన్నో రోజులుగా ప్లాన్ చేస్తున్న ఈ దర్శనం కోసం ఫైనల్లీ చిలుకూరి బాలాజీ టెంపుల్కి అయితే బయలుదేరాం. రోడ్లో మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ వచ్చిన మాకు టెంపుల్ గేట్ దగ్గర అడుగు పెట్టగానే ఒక డిఫరెంట్ సైలెన్స్ వెల్కమ్ చెప్పినట్టు అనిపించింది. నేను స్వామిని కోరుకొని 11 ప్రదక్షిణాలు పూర్తి చేశాను. ప్రతి ప్రదక్షిణంలో మనసు స్లోగా, కామ్గా అయిపోయింది. మైండ్లో ఉన్న టెన్షన్స్, కన్ఫ్యూజన్స్ ఒక్కో అడుగుతో తగ్గిపోయినట్టు నేను ఫీల్ అయ్యా. ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు ఈ టెంపుల్లో ఒక రూల్ ఉంటుంది. సైలెంట్గా ఉండాలి. మాటలు కాకుండా మీ మనసుతో స్వామితో మాట్లాడాలి. ఇక్కడ చాలామంది యూఎస్ఏ వీసా, స్టడీస్, జాబ్స్ సెటిల్ అవ్వడం కోసం ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. కానీ స్వామి మనకి కావాల్సింది కాదు, మనకి సరైంది ఇస్తాడని భక్తుల నమ్మకం. ఈ టెంపుల్ని వీసా టెంపుల్ అని పిలవడం వెనుక భక్తుల అనుభవాలే కారణం. చాలామంది చెప్తూ ఇక్కడ సిన్సియర్గా ప్రేయర్ చేశాక వాళ్ళ జీవితాల్లో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చిందని నమ్ముతూ ఉంటారు. కానీ ఈ టెంపుల్ దర్శనం కంప్లీట్ అయ్యాక మేము బయటకు వస్తున్నప్పుడు ఒక చాలా బ్యూటిఫుల్ సీన్ కనిపించింది. బయటికి వచ్చే దారిలో చాలా షాప్స్ ఉన్నాయి. చేతికి కట్టుకునే తాడ్లు, చిన్న చిన్న బాలాజీ విగ్రహాలు, కుంకుమ, విభూది, అలాగే ప్రసాదం షాప్స్ కూడా. అన్నీ కలిసి చూస్తుంటే అదేదో పెద్ద మార్కెట్లానే అనిపించింది. ప్రతి భక్తుడు స్వామి గుర్తుగా కొన్ని చిన్న చిన్న వస్తువులు తీసుకొని వెళ్ళడానికి అక్కడ ఆగుతూ ఉన్నారు. మేము కూడా ఆ షాప్ని అన్నీ చూసుకుంటూ, స్వామి దర్శనం గుర్తు చేసుకుంటూ స్లోగా బయటకైతే వచ్చేసాం. బయటికి వచ్చిన తర్వాత కూడా ఆ ప్రశాంతత మనసులో అలానే ఉండిపోయింది. లైఫ్లో మనం చాలా ట్రై చేస్తాం, హార్డ్ వర్క్ చేస్తాం, ఫెయిల్ అవుతాం, మళ్ళీ ట్రై చేస్తాం. కానీ కొన్ని సిచ్యువేషన్స్ మన కంట్రోల్లో అయితే ఉండవు. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆ టైంలో ఈ టెంపుల్ లాంటి ప్లేసెస్ మనకి ఒక హోప్ని అయితే ఇస్తుంది. స్వామి దగ్గర అడిగినప్పుడు ప్రాబ్లం తగ్గినట్టు కాకపోయినా మన స్ట్రెంగ్స్ మాత్రం పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. చిలుకూరి బాలాజీ టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒకటే మెసేజ్ ఉంటుంది: పేషెన్స్. రిజల్ట్ ఇమ్మీడియట్గా రాకపోయినా రైట్ టైంలో, రైట్ వేలో మన లైఫ్లో చేంజెస్ తప్పకుండా వస్తాయని ఇక్కడ నమ్మకం. మీరు ఎవరైనా హైదరాబాద్లో ఉంటే, మీ లైఫ్లో క్లారిటీ కావాలనిపిస్తే, మీ మైండ్లో హెవీగా ఉంటే ఒక్కసారి చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళండి. మీరేం కోరుకున్నారో అక్కడ అడగండి. మీకు ఏం కావాలో స్వామికి తెలుసు అని నమ్మండి. ఈ క్షేత్రం మనకి చెప్పింది ఒక్కటే: నమ్మకం ఉంటే చాలు, మిగతా అన్నీ ఆటోమేటిక్గా వస్తాయని.
జై బాలాజీ.